వెల్కమ్ టు విజయ ఛానల్. ఏపీ డిఎస్సి జీకే బీట్స్ 2024. సోమాలియా దేశపు రాజధాని ఏది? మొగాదిష్. చైనా కరెన్సీ ఏది? యువాన్. ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఆంగ్లము, ఫ్రెంచి, స్పానిష్, అరబిక్. పోర్ట్ లూయిస్ ఏ దేశ రాజధాని? మారిసన్. దీనార్ ఏ దేశ ద్రవ్యము లేక కరెన్సీ? ఇరాక్. బ్రెజిలియా ముఖ్య పట్టణము? బ్రెజిల్. క్యూబా రాజధాని? హవానా. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఏ దేశపు రాజధాని? ట్రినిడాడో మరియు టిబాగో. అబుదాబి ఏ దేశానికి రాజధాని? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆస్ట్రేలియా రాజధాని ఏది? కాన్బెర్రా. భూటాన్ యొక్క కరెన్సీ? గుల్ట్రామ్. వెనిజులా కరెన్సీ ఏది? బొలివరీ. ప్యాగ్యాంగ్ రాజధాని? ఉత్తర కొరియా. పోలాండ్ రాజధాని? వార్సా. స్విట్జర్లాండ్ రాజధాని ఏది? బెర్న్. పూర్వకాలపు పర్షియా రాజధాని? ఇరాన్. జింబాబ్వే పూర్వ పేరు? సౌత్ రొడీషియా. కాన్స్టాంట్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్. వందే మాతరం ఏ భాషలో రచించబడింది? సంస్కృత. యుఎస్ఏ జాతీయ చిహ్నం? గోల్డెన్ రాడ్. మన జాతీయ నది ఏది? గంగా నది. జాతీయ గీతాన్ని ఇంగ్లీష్లో అనువదించినది? రవీంద్రనాథ్. ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు? కూచిపూడి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాయిద్యము? షహనాయి. ద్వారం వెంకటస్వామి నాయుడు వాయిద్యము? వైలిన్. అల్లా రఖా వాయిద్యము ఏది? తబలా. ఒడిస్సీ నృత్యము ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిస్సీ. సాంప్రదాయ నృత్య రూపము? కథకళి. మైకలాంజిలో దేనికి సంబంధము కలదు? చిత్రలేఖనము. ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్ ఏ దేశం కైవసం చేసుకుంది? భారతదేశము. 42-32 తేడాతో ఇరాన్ను ఓడించింది 2023లో. అన్నామలై టైగర్ రిజర్వ్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. 2007లో. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ ఉత్పత్తి సంచులను నిషేధించిన దేశం? న్యూజిలాండ్. జిఎస్టి దినోత్సవముగా ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 1. జిఎస్టి అమలు చేసిన తొలి రాష్ట్రం? మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ డివిజి శంకర్రావు. పెట్రోలియం ఉత్పత్తిలో భారతదేశంలో గోవా ఎన్నో స్థానంలో ఉంది? మొదటి స్థానము. భారతదేశంలో అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా అరటి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది? భారతదేశం.
భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన రెండవ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. దేవదార్ ట్రోఫీ దేనికి సంబంధించినది? క్రికెట్. వాల్మీకి పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రములో ఉంది? బీహార్. ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగాసెసే అవార్డు 2023లో ఎవరికి దక్కింది? రవి కన్నన్. దేశంలో తొలి సోలార్ సిటీ ఏది? సాంచి. అయోధ్య రామమందిరము దగ్గర ప్రవహించే నది? సరయు. రాష్ట్ర ఆహార భద్రతా సూచిక 2022-23లో ఏ కేంద్ర పాలిత ప్రాంతము అగ్రస్థానంలో ఉంది? జమ్మూ కాశ్మీర్. భారతదేశ మొదటి ప్రధాన సమాచార కమిషనర్ వజాహత్ హబీబుల్లా. మొదటి మహిళా సమాచార ప్రధాన కమిషనర్ దీపక్ సంధు. అర్జెంటీనా కొత్త అధ్యక్షుడు ఎవరు? జేవియర్ మిలేయ్. బీసీసీఐ ఇటీవల ఏ మాజీ కెప్టెన్ జెర్సీని రిటైర్ చేసింది? ఎంఎస్ ధోని. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.